నారుమళ్లకు నీరు అందించి ఆ తర్వాత సర్కారు ముఖం చాటేయడంతో కృష్ణా డెల్టాలో పొలాలు బీటలు వారాయి. సాగునీరు పూర్తిగా నిలిచిపోవడంతో ఖరీఫ్ సాగు పూర్తి సంక్షోభంలో పడింది. రైతులను ఆదుకునేందుకు తక్షణం నీరు విడుదల చేయాలంటూ తెలుగుదేశం శ్రేణులు ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానదిలో నేడు మహాధర్నా నిర్వహించనున్నాయి. ఘన చరిత్ర కలిగిన కృష్ణా డెల్టాలో ఈ ఏడాది రైతులు తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 13.8 లక్షల ఎకరాల ఆయకట్టు కలిగిన డెల్టాలో సగానికి పైగా పొలాలు ఈ ఖరీఫ్ లో నోళ్లు తెరుచుకుని కనిపిస్తున్నాయి. వేసిన కొద్దిపాటి పంటకు సాగునీరు అందక పొలాలు బీటలు వారుతున్నాయి. తొలకరి నుంచే పలు వివాదాలు, ఆందోళనల మధ్య ప్రభుత్వం జూలైలో తూర్పు పశ్చిమ డెల్టాలకు నీరు విడుదల చేసింది. కనీస నీటి మట్టం అమలు చేసి తీరాలన్న కోర్టు ఆదేశాల మేరకు పైనున్న జలాశయాల నుంచి నీటిని ఆపేశారు. నిన్న మొన్నటి వరకు వర్షపు నీటితో నెట్టుకొచ్చిన రైతులు వానలు ముఖం చాటేయడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నీళ్ళు అందక ఇప్పుడు వరకు ఆగస్టు 20వ తారీఖు వచ్చినా ఊడిపోవలేదు. చేలు మళ్ళీ ఊడిసినాక ఏదో రకంగా ఊడిద్దామనుకుంటే ఊడిసినా చేను ఎండిపోయింది. మళ్ళీ కాళ్ళలో నీళ్ళు, మోటార్లను ఇంజినాలు కూడా పెడదామంటే ఇవి కూడా ఒక తడి వస్తాయి, 2 తడికి వస్తాయి, రావు. తర్వాత పరిస్థితి ఏంటో తెలియదు. గవర్నమెంట్ ఏం చేస్తుందో మాకేమో ఐడియా లేకుండా పోయింది. వ్యవసాయం పరిస్థితి ఏముంది, కాలు తీతేగానే ఏమన్నా మొక్కలవుతాం లేదా దేశం లేదు. 1200 ఎకరం పోయింది. ఆ 300 ఎకరంలో కూడా ఈ సంవత్సరం కనీసం 30 ఎకరం కూడా సాగు తెట్టం కనపడలేదు. ఏం లేదు. ఊళ్ళో పరిస్థితి ఏమన్నా ఊళ్ళో వెళ్ళిపోతున్నారన్న. నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం ఆధ్వర్యంలో రైతులు ఎన్నో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానదిలో మహాధర్నాకు ఆ పార్టీ సమాయత్తమైంది. ఇవాళ శ్రీశైలంలో నాగార్జున సాగర్ లో 50 టీఎంసీ నీళ్లు వాడుకునే అవకాశం ఉంది. 500 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి సాధించి తెలంగాణ తమ్ముడికి బావుల కింద, బోర్ల కింద నీరు కరెంట్ ఇచ్చి పంటలను కాపాడొచ్చు. అదే నీళ్లను ప్రకాశం బ్యారేజ్ ద్వారా 13 లక్షల ఎకరాలు 4 జిల్లాల్లో రైతాంగం నాట్లు ఎండిపోయి కళ్ళమ్మని నీళ్లు పెట్టుకొని బాధాతృప్తోదయంతో ఈ ధర్నాకు వస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి ఆ స్టేలు వెకేట్ చేయించినట్టయితే కరెంటు ఉత్పత్తి చేయొచ్చు, విద్యుత్ కోతలను ఆపొచ్చు, రైతాంగాన్ని కాపాడొచ్చు. ఈ రోజు ఈ ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేటువంటిది 510 అడుగులు ఈ రోజు నీటి మట్టం ఉంది. 497 ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం నీరు ఇచ్చి డెల్టా ప్రయోజనాలను కాపాడాం, త్రాగునీటి అవసరాలు తీర్చగలిగాం. ఈ రోజు 510 ఉంది. హైకోర్టు తీర్పు ఉంది. వెంటనే కౌంటర్ దాఖలు చేసి స్టే తీసుకురావాలి ఆ తీర్పుకి. ఆ విధంగా తీసుకొచ్చి అవసరమైతే డెడ్ స్టోరేజ్ లెవెల్కి కూడా వెళ్లి కృష్ణా డెల్టా రైతుల ప్రయోజనాలు, నాగార్జున సాగర్ కుడికాలువ రైతుల ప్రయోజనాలు, త్రాగునీటి అవసరాలు తీర్చమని మేము ఈ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం. డెల్టా రైతుల కష్టాలను స్వయంగా పరిశీలించేందుకు గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పాదయాత్ర నిర్వహించారు. ఎండిపోయిన పంటలను పరిశీలించారు. సాగునీరు విడుదల చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు.